కనబడట్లేదు అక్కడ కూడా. దేవుడిని యెహోవా నీ చుట్టుకున్న దేశంలో ఒకడు చంపబడి పాములో పడిండుగా కనబడినప్పుడు వారిని చంపిన వాడెవరో అది తెలియని ఎట్లా ఈ పెద్దలు ఏ ఊరు ఆ శవాలకు సమీపంగా ఉండడం ఆ ఊరి పెద్దలు ఏ పనిని పెట్టబడ్డ ఏడు బియ్యాన్ని తీసుకుని అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావడం యెహోవాను సేవించు యెహోవా నామమును కీర్తించుడి ఆయన వారిని ఏర్పరచుకున్న కనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదము దెబ్బ విషయమైన ప్రతి వ్యాఖ్యము విమర్శింపబడలను. మా చేతులు ఈ రక్తమును చూపించలేదు, మా కన్నులు అది చూడలేదు. అట్లు నీవు యెహోవాను కీర్తించుటకు నీ మధ్యలో నిర్దోష ప్రాణ విషయమైన దోషమును ప్రేమించవు. వారిని చెరపట్టి ఆ చెరపట్టిన వారిని రూపవతి వారిని చూసి ఆమె మోహించి ఆమెను గురి చేసి గోల్డెన్ చేసి నీ ఎంత నివసించి నెల దినములు నా తల్లిదండ్రుల గురించి ప్రారంభం చూసి ఆమెను సరే. తర్వాత నీవు ఆమెకు పోయి ఆమె నీకు భార్య ప్రేమింపబడు నదొకటి ద్వేషింపబడు నదొకటి ఇద్దరు భార్యను ఒక పురుషునికి కలిగింది. ప్రేమింపబడినది ద్వేషింపబడినది దానివల్ల ఇద్దరు కలి అని
యేసు కుమారుడు అక్కడ చెరుసలంలో మధ్యలో పరిగణించారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుని అప్పుడు ఇశ్రాయేలుని భయపడ్డాడు. ఒకరి కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనుక ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాక పోయిన యెడల చదువు ఏం చదివినావు? అబద్ధాలు అనుకో చదువు గిట్టిగా ఏమని చదివావు? కుమార్తె అదే కదా. ఒకరి కుమార్తె ముండివాడై కుమారుడు అదే కుమారుడు కుమార్తె ఒకటి కుమార్తె అని చెప్పమని. అంటే ఆడవారైనా మగవారైనా మొండివారై తిరగబడితే ఏం చెప్పన్నారు? ముందు మాట్లాడారు, చెప్పాలి. చెప్పినా కూడా వినకపోతారు కొంతమంది. ఇది కాకపోతే విధేది కాకపోతే చెప్పినా కూడా వినరు. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వెంటనే తల్లిదండ్రులు ఎక్కడ తీసుకువెళ్ళాలి పిల్లల్ని? సమాజ మందిరం పోగొట్టుకుంటే పెద్దలు అక్కడ ఉన్నారు కదా, పెద్దలు పంచాయతీ వాళ్ళ దగ్గర ఉంటారు, పెద్దలు పెద్దల వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఇలా చెప్తూనే వినడం లేదయ్యా, వీళ్ళు ఎట్లా దానికి రావాలంటే వాళ్ళు చేసే ఒకటే ఒకటి పద్ధతి అంతే, ఒకటే పద్ధతి. మరణించే గింజనిచ్చేది ఉండదు ఇక. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో అతన్ని కావగొట్టని అట్లు ఆ చుట్టముని మధ్య నుండి పరిహరించుడు. అంత కఠినంగా ఉండదు. మొండితనానికి చెప్పిన మాట వినా కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా వారికి ఎట్లాంటి కఠినం ఉంటుంది. పిల్లలైనా సరే మొండివాడు మావాడు అంటే వయసు అంటే 18 సంవత్సరాల పైనే అనుకుంటారు. అలాంటి వాడికి చిన్న చిన్న పిల్లలు కాదు. అయితే అలాంటి వారు చిన్న చిన్న పిల్లలైనా సరే మొండిగా ప్రవర్తిస్తే చివరికి వారికి అది కూడా మన పిల్లలకి మనం ఏం చేయాలి చెప్పండి?
బైబిల్ గ్రంథం ఏముంది? పిల్లలారా మీ తల్లిదండ్రులకి పెద్దలకి లోబడి ఉండండి కదా. పిల్లల యొక్క స్వభావం లోబడుకోకుండా ఉండడం, కానీ మనము లోబడి ఉండు అని చెప్పాడు. మనం ఏం చేయాలా? లోబడి పిల్లల యొక్క, ఎందుకంటే తల్లిదండ్రులకు పెద్దలైన వారికి లోబడితే అది దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను నెరవేర్చేవారంగా ఉంటాం. అంటే మొండితనము అనేది మన జీవితంలో సాధించుకోవాలా, విధేయత మనము కలిగి ఉండాలా అనేది ఇక్కడ మనకు చెప్పబడతాం. కాబట్టి చాలామంది పిల్లలైన వారు గారాబంగా పెరగడము, వారి తల్లిదండ్రులు కూడా వారు వదిలిపెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే వారు మొండి వారు జరుగుతారు. వారు తప్పులు చేస్తున్నప్పుడు మందలిస్తున్నా కూడా వినటువంటి స్థితిలోకి వచ్చేస్తారు. చివరికి వారి యొక్క మరణానికి వారే కొని తెచ్చుకొని ఎంతో నష్టపోతారు. ఆ నష్టపోయేది ప్రాముఖ్యం కాదు, తల్లిదండ్రుల వారికి, లోకానికి, కుటుంబానికి అపకీర్తి తీసుకొస్తారు, అవమానం తీసుకొస్తారు. అట్లా ఉండకూడదు. అట్లా మనం ఏం చేయాలా? ఉపాసం నిలబడాలా? చెప్పాలి, ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని తలగెత్తు అదేలా అంటే లోపడాలి. తల్లిదండ్రులు తల్లికి మన మీద విధేయత చూపించేది, లోబడేది నేర్చుకోవాలి. మొండితనము మనకెంతో నష్టం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే లోబడేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం లోబడేది నేర్చుకుంటామో దేవుడు మనకు మాట్లాడతాడు. సమయాలు తెలుసుదా? వాళ్ళకి అందరి సమయాలు తెలుసు. చిన్నప్పటి నుంచి సమయంలో ఎవరు లోబడి వచ్చాడు? కాబట్టి యాజకుడు ఏమంటే, కాబట్టి యాజకుడైనా ఏలి లోబడి వచ్చాడు. చిన్నప్పుడు ఏలి ఏం పని చెప్పినా కూడా చిన్న వయసు నుంచి విసుక్కోకుండా, బాధపడుకోకుండా ఏలి ఏం పని చెప్తే అది, ఏ దెమ్మంటే అది, తీసుకురామంటే చేస్తూ వచ్చాడు, విచారణ చేస్తూ వచ్చాడు, పరిచయం చేస్తూ వచ్చాడు. చిన్న వయసులోనే ఇంత విధేయత ఉంది కాబట్టి దేవుడు కూడా మెచ్చుకొని ఏం చేశాడంటే అతనితో మాట్లాడము. ఒకవేళ చిన్న వయసు నుంచి మూర్ఖుడుగా ఇక ముండివాడై ఉంటే మాట్లాడతాడు దేవుడు కదా. చిన్న వయసు నుంచి మనం ఏం చేయాలి? పని విధేయతను చూపించాలా. దేవుడి మాట, దేవుడి మాట, తల్లిదండ్రుల మాట వినేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనము దేవుడు మనతో మాట్లాడతాడు. నాకు వ్యవహారం కొరకే మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, ఇప్పుడు నువ్వు నా మాట వింటేనే రేపొద్దున అందరూ నీ మాట, పెద్దల మాట వింటేనే రేపొద్దున పిల్లలు కూడా పెద్దల నీ మాట వింటారు. మరి మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? మాట్లాడాలా? మాట వినాలి. బాగా మాట్లాడాలి, మాట వినాలా, లోబడాలా కదా. ఇదేదా అది ముండితనం తిరిగితే ఏమవుతుంది? అప్పట్లో అంత కఠినం ఉండేది. మరి ఎవరు కూడా అప్పచెప్పలేదులే, అప్పచెప్పిండారా? ఎవరు అప్పచెప్పిండారు? తల్లిదండ్రులైన వారు అంత ముందువాడని వాళ్ళు తీసుకుపోయి పంచాయతీలో ఉంచిపెడతారా? పంచిపెడితే తల్లిదండ్రులు తెలుసు ఏమని, వీళ్ళు సంతపారేస్తారనైనా వీడి ఇట్లా ముందు తిరిగి సత్య ఏడిస్తారు. ఊరికెందుకు ఊరంతా ఈ కొడుకు రాతో వచ్చి తగ్గిరాని అనుకోకుండా కొంతమంది అక్కడ వదిలిపెట్టేవారు. కానీ అట్లా చేస్తేనే లోకంలో ఉన్నటువంటి పిల్లలైన వారికి బుద్ధి వస్తుంది. ఆయన మాట ఏముందన్నమాట, చూడదు. అప్పుడు అప్పుడు ఊరికి ప్రజలందరూ రాళ్ళని సాగు పెట్టుకోవడం అట్లా ఆ చరిత్ర నీ మధ్యన ఉండే చరిత్ర. అప్పుడు సాగుపడితే పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు కదా. ఏదో ఎందుకు మొత్తం రావు అక్కడ పిల్లలు తెలియదు. వాడు చెప్పిన మాట వెళ్ళలేదు, మొండివాడైనాడు, ఎంత చెప్తున్నా వినడం లేదు. కాబట్టి వాడు ఏం చేశానంటే రావటం కొత్త వీడి పిల్లగాడు ఉంటాడు, పక్కన ఉంటాడు కదా, వీడి భయం వచ్చేది. అది చూడగానే భయం వచ్చేది. ఒక నాయన నేను కూడా మాట్లాడకపోతే ఏమవుతుంది చెప్పాలి. అన్నం తినేటప్పుడు చిన్నప్పుడు అమ్మాయి వేస్తే
అన్నం పెడతారు తినకపోతే పక్క వాళ్ళని అంటారు. పక్క వాళ్ళని అంటే వీడి వైపు వచ్చి వీడే చేస్తాడు. అర్థమైందా? అట్లాగా రాళ్ళతో కొట్టి చంపుతారు. ఎవరికి? విధేయత లేని వారు, మొండితనం వహించిన వారు, చెబితే మాట వినని వారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖమైన పిల్లలు వారు. కాబట్టి అలాంటి స్థితి ఉండకూడదని దేవుడు మనతో ఈ మాటలో వ్రాయించుకుంటాం. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఉపాసన మేరీ ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు ఈ పిల్లలు చిన్న పిల్లలు రాష్ట్ర చెప్పు ఏం చేయాలి? లోబడాలి. చెప్పిన మాట వినాలి. లోబడాలంటే అర్థం ఏంటి? చెప్పిన మాట వినాలి. అది మనం నేర్చుకోవాలి. చిన్నది అప్పుడు మనతో చిన్నగా మనం అట్లా నిలబడతా ఉంటే దేవుడే మనతో మాట్లాడు. దేవుడు మనతో మాట్లాడితే ఎంతో సంతోషం కదా. దేవుడితో మాట్లాడాడంటే వీళ్ళు చెప్పిన వాడు ఇలా నేను చెప్పిన వాడు ఇళ్ళలో మూర్ఖని మాట్లాడేమో. అర్థమైందా? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? చిన్నప్పటి నుంచి పిల్లలుగా తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాట వినాలా. అంతేనా? అంతేనా? చెప్పు. పని చేసి విసుక్కుంటాడు వేసుకున్నాడు. అంతేగా విసుక్కుంటుంది. ఒక సూపు సరే మన తల్లి తీసుకుని కట్టుకో అంటే అప్పుడు ఎన్ని తొలగించుకోవాలి. ఏ వ్యక్తి అంకులలో పెద్దలు నాన్న వాళ్ళు చెప్తుంది చేసి నేర్చుకోవాలి. అప్పుడు పెద్దయితే దేవుడు మనతో మనం కూడా ఎవరైతే దేవుడు చెప్పిన పెద్ద అయిపోతే మనం కూడా చెప్పినప్పుడు పిల్లలైన వాళ్ళు వాళ్ళు కూడా సరేనా రాదు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న తండ్రి యేసు ప్రభువు మీ వందనాలు ప్రభువా. ఈరోజు ప్రభువా అయితే మేము ఏ పార్టీ వారం మా జీవితం ఏంటంటే ఇది నా 21వ అధ్యాయం విద్యోగస్తాను నేను ప్రభుత్వం ముందువాడి తల్లిదండ్రులకు మాట్లాడుతూ పంచాయతీ తీసుకురావాలి. వారి మళ్ళా ఇంకా మందరించేదే ఉంటుంది. తల్లిదండ్రులు మందరించలేదు కాబట్టి వెంటనే రాళ్ళతో కొట్టి చంపుతారు. కఠినమైన శిక్ష పిల్లలైన వారికి కూడా ఉందంటే వారు ఎంత చక్కగా నడుచుకోవాలో ఎంత ప్రవృత్తిగా ఉండాలో అనే మాట మాట్లాడు. అంటే మీ కృపా మీద ఏ దినాలు విస్తరించాలి. విచ్చలవిడిగా లోపడుకోకుండా అవిధేయత స్వభావం మీకు లోబడి మీ మాట వీరందరూ కూడా వారి మనసును మేము మార్చలేము. వాక్యం ఆలోచించాలి. వారి మనసులను సరైన విధానంలో నడిపించగలిగిన వాడు మీరే. దేవుని వాక్యం వినడం ద్వారా దేవుడు ప్రభావ మీరు వారితో మాట్లాడి వారి పరిపూర్ణటువంటి ఒక మార్గంలోకి నడిపించాల్సిన సహాయం చేయండి. మా నమ్మకం మా పరలోకం తండ్రి తోడైనా ఇక ముందు తోడైన సంవత్సరంలో ఈ సంవత్సరం వారికి సంఘానికి వ్యక్తిగతంగా కుటుంబంగా ఇచ్చినట్టు వాగ్దానాలన్నిటి కూడా నెరవేర్చినందుకు కూడా కొత్త సంవత్సరాలు సహాయం చేసుకోవచ్చు. సిద్ధపరచండి, సహాయం ప్రాముఖ్యంగా తండ్రి ప్రభావం వారి సహాయం పరిచయలో
అన్ని విధాలుగా మీ కృపను కోరుకుంటున్నాం. వాతావరణం సరి మీ స్వరం ఉంచుకోవాల్సిన మీకు స్తోత్రాలు తెలుసు సహాయం చేస్తుంది జీవితం యేసు నామమున ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉపాసన మన ఇంటికి